మన ఫ్యామిలీ అందరికీ శుభోదయం, శుభాదివారం. అందరూ కాఫీ టీలు తాగారా, టిఫిన్లు చేసారా? ఇంతకీ పండక్కి పిండి వంటలు స్టార్ట్ చేశారా? పండక్కి ముందే అంటే ఒక 4 రోజుల ముందే పిండి వంటలు స్టార్ట్ చేయండి. లేకపోతే పండగ రోజు ముందు రోజు అన్నాం అనుకోండి, ఇక హడావిడిగా ఉంటుంది. ఇంట్లో పిల్లలతో సరదాగా ఉండలేము, మనకు ఇంటికి వచ్చి పోయే చుట్టాలతోనూ సరదాగా ఉండలేము. కాబట్టి 4 రోజుల ముందే పిండి వంటలు చేసుకుంటే పండగ అప్పటికి ప్రశాంతంగా ఉండదు. ఇంతకుముందు ఒక వీడియోలో మాకు పండగ లేదని చెప్పాను కదా, పేరుకే పండగ లేదు, పిండి వంటలు మాత్రం దండిగా ఉంటాయి. ఈసారి పిండి వంటలకి చాలా కష్టపడిపోయామండి. ఇంత కష్టపడిపోవటానికి కారణం అమ్మే ఇలా చేయాల్సిందే అంది. అందుకని మొదలెట్టాము. ఇక ఏమేం పిండి వంటలు చేసామన్నది లాంగ్ వీడియో చేశాను. ఈ వీడియో కింద లింక్ పెడతాను, చూడండి. వీడియో చాలా బాగుంటుంది. మరి మీరు కూడా పిండి వంటలు స్టార్ట్ చేశారా? స్టార్ట్ చేస్తే ఏమేం చేశారా కామెంట్ చేయండి. నిజంగానే కామెంట్లు అన్నదికి గుర్తుకొచ్చింది. నిన్న మొన్న ఎవరికి కూడా కామెంట్లకి రిప్లై ఇవ్వలేకపోయాను. ఏమనుకోకండి. మొన్న కొత్తప వెళ్ళి వచ్చిన తర్వాత తోటకు వెళ్లాల్సి వచ్చింది. నిన్నంతానేమో పిండి వంటలు ఇట్లా మీరు పెట్టిన కామెంట్లకి రిప్లై ఇవ్వడానికి నాకు కుదరలేదు. ఈ రోజు నుంచి మళ్ళీ అందరి కామెంట్లకి రిప్లై ఇస్తాను. ఇక లాంగ్ వీడియో చూడండి, చూసి నచ్చితే లైక్ కొట్టండి. ఆ వీడియోకి కాదు, ఈ వీడియో చూసిన వాళ్ళు కూడా లైక్ కొట్టండి అబ్బా.